నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాళేశ్వరం బ్యారేజీలకు కేబినెట్ ఆమోదమే లేదన్న న్యాయ కమిషన్. నివేదికపై చర్చించేందుకు ఈ నెల 4న మంత్రివర్గ అత్యవసర భేటీ. బనకచర్ల పాపం పూర్తిగా కేసీఆర్ హరీష్ రావులదేనన్న మహేష్ గౌడ్. బీసీ రిజర్వేషన్లతో ఎమ్మెల్సీ కవితకు సంబంధమేంటని సూటి ప్రశ్న. బీహార్లో తగ్గిన 65 లక్షల మంది ఓటర్లు. సరైన పత్రాలు సమర్పించకపోవడంతో తొలగించామన్న ఈసీ. అమెరికాలోని ఓ బార్లో దుండగుడు కాల్పులు. 4 మృతి, పలువురికి గాయాలు. ఎగువ నుంచి నాగార్జున సాగర్ భారీగా వరద ప్రవాహం. 26 గేట్ల ద్వారా దిగువకు కొనసాగుతున్న నీటి విడుదల. కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కీలక విషయాలను తన నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఆనకట్ట నిర్మాణానికి అసలు మంత్రివర్గ అనుమతే లేదని పేర్కొన్నట్లు తెలిసింది. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ నివేదికపై చర్చించడానికి ఈ నెల 4న అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 700 పేజీల్లోని రిపోర్టు సారాంశాన్ని మంత్రివర్గానికి అందించేందుకు త్రిసభ్య కమిటీని నియమించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గం అనుమతి లేదని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాళేశ్వరం న్యాయ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నతాధికారులు శుక్రవారం అందజేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం చెప్పడం వల్లే మేడిగడ్డ వద్దకు మార్చారనేది వాస్తవం కాదని కమిషన్ పేర్కొన్నట్లు తెలిసింది. జలసంఘం నీటి లభ్యత లేదని చెప్పలేదని ముందుగానే ఓ నిర్ణయానికొచ్చి మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించేలా ప్రాజెక్టును రూపొందించారని వివరించినట్లు సమాచారం. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్బలంతోనే బ్యారేజీల నిర్మాణ స్థలం సహా అన్ని అంశాల్ని అధికారులు అమలు చేశారని వివరంగా పేర్కొన్నట్లు తెలిసింది. తుమ్మిడిహెట్టి నుంచి మార్చడం, నీటి లభ్యత అంశంలో అప్పటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి రాసిన లేఖ సహా అనేక అంశాల్ని నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. బ్యారేజీల నిర్మాణం మార్పుతో పాటు అనేక అంశాలు ప్రభుత్వ నిర్ణయాలుగా కాకుండా వ్యక్తిగతంగానే అమలు చేసినట్లుగా ఉందని ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం, అంచనాల పెంపు గురించి కూడా కమిషన్ నివేదికలో సవివరంగా పేర్కొన్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బ్యారేజీలకు వాప్కో సంస్థ డీపీఆర్ తయారు చేయడం నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు అనేక వైఫల్యాలు చోటు చేసుకున్నాయని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. బ్యారేజీల నిర్మాణం పూర్తయిన వెంటనే సమస్యలు గుర్తించినా బాగు చేయలేదని, నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యం వహించారని, నిర్మాణం, నాణ్యత, తనిఖీ, డిజైన్లో ఇలా అన్నింటిలోనూ వైఫల్యాలు జరిగాయని, ప్రతి సందర్భంలోనూ ఉన్నత స్థాయి జోక్యముందని ఘోష్ కమిషన్ వివరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శిగా ఉంటూ కాళేశ్వరం పనుల్ని పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ ను కమిషన్ తప్పుపట్టినట్లు సమాచారం. అప్పటి సీఎస్ సహా మరికొందరు ఐఏఎస్ అధికారుల పేర్లను కూడా కొన్ని అంశాల్లో ప్రస్తావించినట్లు తెలిసింది. సరైన ఇన్వెస్టిగేషన్స్ లేకుండానే బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక జరిగిందని, డిజైన్ల విషయంలో కూడా ఇంజనీర్లు ఒత్తిళ్లకు లోనయ్యారని పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంలో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీని కూడా తప్పుపట్టినట్లు తెలిసింది. పని పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రం, బ్యాంకు గ్యారంటీలు వెనక్కివ్వడం తదితర అంశాల్లో నిర్మాణ సంస్థతో పాటు అప్పటి ఈఎన్సీ మురళీధర్ను కమిషన్ తప్పుపట్టినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసిన నల్లా వెంకటేశ్వర్లుపైన కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఆర్థిక అంశాలపై కాగ్ నివేదికలు సహా బ్యారేజీలు దెబ్బతిండంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికల్లోని అంశాల్ని జస్టిస్ పీసీ ఘోష్ పలు సందర్భాల్లో ఉటంకించినట్లు తెలిసింది. సీకెంట్ పైల్ విధానాన్ని అమలు చేయడం, సరైన ఇన్వెస్టిగేషన్స్, భూభౌతిక పరీక్షలు చేయకపోవడంతో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని, పియర్స్ పక్కకు జరగడానికి ఇది కూడా ఓ కారణమని నివేదించినట్లు సమాచారం. ఆర్థికపరమైన అంశాల్ని కూడా కమిషన్ సమగ్రంగా వివరించింది. వాండెం, బ్యారేజీలకు నష్టం ఇలా అనేక అంశాల్లో తప్పుల్ని ఎత్తిచూపినట్లు తెలిసింది. డిజైన్లలో ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా జరిగిన నష్టాన్ని పేర్కొనడంతో పాటు విచారణలో ఇంజనీర్లు చెప్పిన అంశాల్ని జత చేసినట్లు తెలిసింది. ప్రాజెక్టు అంచనాలు పెరగడంపై కాగ్ నివేదికలోని అంశాల్ని కూడా పొందుపరిచారని సమాచారం. పరిపాలనాపరమైన నిర్లక్ష్యం, ఆర్థికపరమైన అంశాల్లో లోపాలు, సాంకేతిక వైఫల్యాలు, ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తుల జోక్యం గురించి వివరంగా నివేదించినట్లు తెలిసింది.
కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఈ నెల 4వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. ఇందుకోసం మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. నివేదిక సుమారు 700 పేజీలు ఉండడంతో ముఖ్యాంశాలతో సారాంశాన్ని రూపొందించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతిలతో కూడిన ఈ కమిటీ నివేదిక సారాంశాన్ని మంత్రివర్గ సమావేశానికి అందజేస్తుంది. బనకచర్ల పాపం పూర్తిగా కేసీఆర్, హరీష్ రావులదేనని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో భాగంగా జోగిపేటలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి మహేష్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీల రిజర్వేషన్తో కవితకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మొట్టమొదటిసారిగా పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలో 2వ రోజు కొనసాగుతూ ఉంది. జోగుపేటలో ఉన్నటువంటి కాలేజీలో శ్రమదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. పాదయాత్ర గురించి అడుగుదాం. సార్, మీరు పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ కార్యకర్తలను కలవడానికి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? నేను పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి సక్సేనా కార్యక్రమం మంత్రులు గాంధీభవన్కి వచ్చి ప్రజల యొక్క వినతులను తీసుకోవడం. వాళ్ళ పాదయాత్ర కూడా పీసీసీ ఎందుకు రూపకల్పన చేసిందంటే, జనరల్గా పాదయాత్రలు అధికారులు లేనప్పుడు, ప్రతిష్టలు లేనప్పుడు చేస్తారు ప్రజల యొక్క వాస్తవాలు తెలుసుకోవడానికి. మేము ప్రభుత్వంలో ఉండి కూడా ఇది పాదయాత్ర చేస్తా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక భాగం. ఎప్పటికప్పుడు ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి, ప్రజలు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవాలి, ప్రజల చెంతకు వెళ్ళాలి, వారు చెప్పేది వినాలి, వారి నుంచి వచ్చే సూచనలు సలహాలు ప్రభుత్వానికి చేరవేయాలి, తద్వారా ప్రభుత్వం నడపాలని ధ్యేయం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలు చరిత్రాత్మకం. పాదయాత్రల ద్వారానే ప్రజలకి చేరువ కాగలుగుతాము. సలహాలు వస్తూ ఉన్నాయి. రేషన్ కార్డు విషయంలో కొంత సలహాలు వచ్చాయి. మా కార్యకర్తలు చెప్తా ఉన్నారు, 2-3 నెలల క్రితం పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగైంది. ప్రభుత్వం పట్ల సానుకూలంగా ప్రజలున్నారు. దానికి కారణం సన్నబియ్యం. ప్రజలు చాలా ఆస్వాదిస్తున్నారు సన్నబియ్యం కార్యక్రమం. దేశ చరిత్రలో ఎవరు ఊహించలే సన్నబియ్యం కూడా పేదవానికి ఇస్తామని. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం పేరిట కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంతో స్కామ్లు జరిగాయి. మన బియ్యం మంత్రులుగా పక్క రాష్ట్రాలకు సరఫరా అయ్యాయి. దాన్ని అరికట్టడమే కాకుండా ఈ నాణ్యమైనటువంటి సన్నబియ్యం ప్రజలకు చేరాలనేది ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బహత్తరమైన ప్రణాళిక తీసుకొచ్చారు. ఈ స్కీమ్ వల్ల చాలా ప్రజలు సంతోషం ఉందన్న మాట నిన్న మా కార్యకర్తలు చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలు పేదవాడి జీవితం అంతా రేషన్ కార్డు చుట్టూ తిరుగుతుంది. వాడికి అనునిత్యం అవసరం ఉన్న వస్తువులను కూడా రేషన్ కార్డు చుట్టే తిరుగుతూ ఉంటాయి. అలాంటి రేషన్ కార్డు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వకుండా 10 ఏళ్ళు కాలయాపన చేశాడు. ఇలా మేము రాగానే దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఇలా 40 లక్షల రేషన్ కార్డు రిలీజ్ చేశాం. అంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఇప్పుడు 1,20,00,000 రేషన్ కార్డులున్నాయి. దాని అర్థం 3 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతా ఉంది. రేషన్ కార్డు మీద వచ్చే వస్తువులన్నీ కూడా ఎవరు తీసుకుంటారు? ఎవరికి అవసరం? అది పేదవాడికి, అత్యంత పేదవాడికి అవసరం. సో నిరుపేద వాడై ఉండి అర్హత కలిగిన ప్రతి వానికి మనం తెల్లకి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఇదొక బహత్తరమైన కార్యక్రమం. దాని పట్ల కూడా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారన్నమాట నిన్న మా నాయకులు చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిన్న పాదయాత్రలు వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే అడుగుతూ ఉంటే ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయని. 2 పర్యాయములు కేసీఆర్ గారు ఆ డబుల్ బెడ్రూమ్ మాట చెప్పి ఎన్నికల్లో గెలిచినాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకోరు. కానీ ఎక్కడంటే ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. వీళ్ళు ఇందిరమ్మ పేరిట అర్హత ఉన్న ప్రతి వాడికి మేము ఇల్లు ఇస్తా ఉన్నాం. భూమి పూజలు చేసుకున్న టైంలో వారు వ్యక్తం చేసే ఆనందం అది మాకు తృప్తినిస్తూ ఉంది. ఇలా చెప్తా పోతే ఉచిత బస్సు మొదలుకొని ఇలా సన్న బియ్యాల వరకు, రేషన్ కార్డుల వరకు, ఇందిరమ్మ ఇళ్ల వరకు ప్రజలు కోరుకునే సంక్షేమం ఇవ్వగలుగుతున్నాం. 80% ఇస్తున్నాం. మేము 7.5 లక్షల కోట్ల అప్పు ఉండి దాదాపు 6,000 కోట్లు ప్రతి నెల, అంటే రాష్ట్ర రాబడిలో 1/3% మనం అప్పు కడతా ఉన్నాం. ఎవరు చేసిన అప్పు ఇది? ప్రజలకు తెలవాలి. కేసీఆర్ చేసిన అప్పు. ఇబ్బడి ముబ్బడిగా దూరదృష్టి లేకుండా, మన రాష్ట్రం ఆదాయ పరిస్థితి తెలుసుకోకుండా, మన పేయింగ్ కెపాసిటీ తెలుసుకోకుండా అప్పు చేశాడు. ఆ అప్పుని ఇప్పుడు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భరిస్తూ ఉంది. అంత ఇబ్బందికరమైన పరిస్థితి నుండి కూడా మేము ప్రజలకు ఇచ్చినట్టు 6 గ్యారెంటీలు కానీ, దాంట్లో మెజారిటీ అంశాలు కానీ, 42% రిజర్వేషన్, ఇది గొప్ప అంశం. ఇలా బీసీల గురించి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ సభలు సమావేశాలు పెట్టి బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంది. పోరు కాక పోరు. బీసీలకు అందరికీ స్పష్టత ఉంది. మా రైట్, అది మా పేటెంట్. కామారెడ్డి డిక్లేర్స్పేట ఎలక్షన్ల ముందు 42% రిజర్వేషన్ ఇస్తామనే మాట నేను స్వయంగా చెప్పడం జరిగింది. ఇవాళ అదృష్టం ఏంటంటే నేను పీసీ అధ్యక్షుడు అయిన తర్వాత అది సాకారమైంది. రాహుల్ గాంధీ యొక్క స్వప్నాన్ని, రాహుల్ గాంధీ యొక్క కోరికని పరిపూర్ణంగా అమలు చేసిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. కుల సర్వే చేశాం. 2 బిల్లులు, స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్. మేము కామారెడ్డిలో చెప్పలే 2వ బిల్లు తీసుకొస్తామని. 2వ బిల్లు అదనంగా విద్యా ఉపాధిలో 2 బిల్లు అసెంబ్లీ పాస్ చేయించుకున్నాం. అసెంబ్లీ పాస్ అయినప్పుడు బీజేపీ శాసనసభ్యులు ఓటేసినారు.
కానీ వాళ్ళు చేతన అవ్వట్లేదు, కేంద్ర నాయకత్వానికి చెప్పుకోవడం చేతన అవ్వట్లేదు. 50% క్యాప్ సుప్రీంకోర్టు క్యాప్ తీయాలి, తీస్తే తమిళనాడు త్వరలో ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వగలుగుతాము. ప్రజలు ఇలా మేమెంత శాతం అంటే మాకంతా వాటా కావాలని అడుగుతా ఉన్నారు. ఇది రాహుల్ గాంధీ నినాదం, అదొక ఉద్యమంలో మారింది. ఇవాళ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రతి చోట తెలంగాణ రోల్ మోడల్ అని చెప్తా ఉన్నారు. కుల సర్వే కానీ 2 రిజర్వేషన్ చట్టాలు కానీ ఇవంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మాత్రం కార్యక్రమాలు. ఇలా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కాంగ్రెస్ పార్టీతో సంతృప్తిగా ఉన్నారనే మాట మాకు కింది లెవెల్ నుంచి వస్తున్నట్టు ఫీలింగ్. బీసీ రిజర్వేషన్ కేవలం మీ ద్వారానే అయిందని చెప్తున్నారు. అటు కవిత మాత్రం మేము పోరాటం చేస్తాము, మేము అదేవిధంగా రైలు రాక చేస్తాం, నిరసన వ్యక్తం చేస్తాం, 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తామంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఈ కవిత మా నిజామాబాద్ జిల్లా కోడలు, మాటిమాటికి ఆడ గురించి మాట్లాడి నాకు బాధేస్తుంది కానీ నవ్వేస్తుంది కూడా. ఇప్పుడు బీసీ బిల్లు గురించి రూపకల్పన చేస్తున్న సమయంలో కవిత గారు జైల్లో ఉన్నారు. మరి కవిత గారు నిజంగా బీసీల గురించి ఇలా మంచి మాటలు మాడితే మేము వర్షిస్తాం. కానీ బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వాళ్ళ అన్న బావలు మంత్రులు ఉన్నప్పుడు, ఈవిడ పార్లమెంట్ సభ్యుడు అసెంబ్లీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా బీసీల గురించి గలమెత్తిన సందర్భం ఉంటే 42% రిజర్వేషన్ తీసుకొచ్చాం. రూపకల్పన చేసే టైంలో ఆమె లేరు, అసలు తెలంగాణలో లేరు. ఇక్కడ ఆవిడ ప్రమేయం ఉంది బీసీ రిజర్వేషన్ బిల్లో. మేము ఇప్పుడు 42% ఆర్డినెన్స్ తీసుకొస్తే సోదరి మనకి నేను చెప్పదలుచుకుంది, నీ ప్రమేయమే లేదు, మీ పార్టీ ప్రమేయం లేదు, బీజేపీ ప్రమేయం లేదు. బీసీల యొక్క రిజర్వేషన్ అనేది పూర్తిగా పరిపూర్ణంగా కాంగ్రెస్ పేటెంట్. ఇది సరే, ఎవరెన్ని ఇవాళ వచ్చి మద్దతు ప్రకటిస్తానంటే మేము మద్దతు తీసుకుంటాం. కానీ మా ప్రమేయం మా వాళ్ళే రిజర్వేషన్ వచ్చిందంటే ప్రజలు నవ్వుకుంటారు. అదేవిధంగా బనకచర్ల గురించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే ప్రతిపక్షాల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి సార్? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగతి భవన్లో ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో స్పష్టత వచ్చింది. మాకు కూడా కొంత క్వరీస్ ఉండే, క్లారిటీ వచ్చింది. ఈ పాపమంతా కూడా కేసీఆర్ హరీష్ రావుదే. వాళ్ళు ఇలా ఒప్పుకోవడానికి జంకుతున్నారు. 10 ఏళ్ళు వారు అధికారులు ఉన్నప్పుడే కదా బంకచర్ల నిర్మాణం మొదలైంది. అప్పుడు వాళ్ళు ఆపాలి కదా. మరి బంకచర్ల నిర్మాణం అయ్యి అవసరానికి మించి టన్నులు కట్టుకుంటా ఉన్నారు. ఎవరికి నష్టం అది? వాళ్ళు మిగులు జనం అంటున్నారు. జలాలండి ఎప్పుడు జలాలు మిగులుతాయి? మనకు రావాల్సిన వాటా ప్రకారం మనం కట్టుకోవాల్సిన ప్రాజెక్టుని కట్టుకున్న తర్వాత ఆ మిగులుతే ఆ మిగులు జలాలు. ఇవాళ మేము ప్రాజెక్టు తెలంగాణలో ఇంకా చాలా ప్రాజెక్టు రావాల్సి ఉంది. నీళ్ల పేరిట దగా జరిగింది. ఇలా హరీష్ రావు కేసీఆర్ పాపం వల్లే బన్కచెర్ల అనేటువంటి ప్రాజెక్టు నిర్మాణమైంది. వీళ్ళు సంతకాలు పెట్టారు, ఢిల్లీ పోయి ఒప్పందాలు చేసుకున్నారు. వీరు మనకు రావాల్సిన వాటాని, మన హక్కుల్ని తాకట్టు పెట్టినారు. ఇది క్లారిటీ. సీనియర్ నాయకుడు, ప్రజలతో సంబంధం నాయకుడు నొప్పుకుంటాను, కానీ ఈ విషయంలో వారు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మీరు గతంలో తప్పిదం చేసి ఒప్పుకోండి. ఇలా మా రాహుల్ గాంధీ గారు మొన్న ఒప్పుకున్నారు, మేము బీసీలకు చేయాల్సినంత చేయలేకపోయినాం 50 ఏళ్ళు. కానీ ఒక నాయకుడికి గతంలో చేసినటువంటి తప్పిదాలు కానీ ఒప్పుకునే సంస్కారం, ఒప్పుకునే అలవాటు అంటే అది గొప్ప నాయకుడు. సో మీరు కూడా మీరు చేసిన తప్పిదాలు ఒప్పుకోండి. వీళ్ళందరం కలిసి సరిదిద్దుకుందాం. రాష్ట్రం వాటా అందరి హక్కు, అది అందరి బాధ్యత. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ ప్రజలకు చెప్పాల్సిన మాట ఒకటే, బంకచర్ల విషయంలో కానీ మిగతా ఏ ప్రాజెక్టు విషయంలో కానీ తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో ఏ ఒక్క చుక్క కూడా పోనివ్వడం లేదు. వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయాలు వేరు, బట్ రాష్ట్రం యొక్క హక్కులు అనేది మాకు ప్రథమము. మీరు చేసిన తప్పిదాన్ని మేము సరిదిద్దే ప్రయత్నం ఉన్నాము. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఢిల్లీలో పోరాటం చేయబోతున్నారు, ఆ కార్యాచరణ ఎలా ఉండొచ్చు? మేము 5న పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తే విధంగా రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని కోరడం జరిగింది. మొన్న పోయినప్పుడు వారు ఒప్పుకున్నారు. ఎస్, ఇది ఒక ఇంపార్టెంట్ అంశం కాబట్టి మనం దీన్ని లేవద్దాం. 6th రోజున జంతర్ మంతర్లో మా ప్రజాప్రతినిధులందరూ, ముఖ్యమంత్రితో సహా కింది లెవెల్ ఎంపీపీ, జెడ్పీటీసీలు సహా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కూడా జంతర్ మంతర్లో ధర్నాలో కూర్చుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి తెలవాలి ఈ అంశం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో. ఇది బీసీల అంశము, వారికి తెలవాలి. జంతర్ మంతర్లో ధర్నా ఉంటుంది. 7న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టైం అడిగాము. అది ఇస్తే ఇంపార్టెంట్ నాయకులందరం కూడా రాష్ట్రపతిని కలిసి ఈ వాస్తవాలు వివరిస్తాం. ఈ సుప్రీం కోర్టు క్యాప్ తీయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ బీసీల రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంలో కవితకి ఎలాంటి అవకాశం లేదు. పూర్తిగా ఇది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు. అదేవిధంగా ఢిల్లీలో బీసీ వాదన వినిపించడానికి గళమెత్తనున్నట్లు కూడా ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ITV న్యూస్, సంగారెడ్డి జిల్లా, జోగిపేట నుంచి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం రుణాల ద్వారా ఏకంగా 5,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. 2,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 23 ఏళ్ల వ్యవధితో విడుదల చేశారు. 1,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 19, 22, 24 ఏళ్ల గడువుతో జారీ చేశారు. ఈ బాండ్లను RBI వచ్చే మంగళవారం వేలం వేయనుంది. వేలం అనంతరం 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు జమ కానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ద్వారా ఇప్పటి వరకు 25,900 కోట్లు సమకూర్చుకుంది. తాజా రుణంతో ఆ మొత్తం 30,900 కోట్ల రూపాయలకు చేరనుంది. బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు చేపడితే
పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ సాంకేతిక సలహా మండలి అనుమతులు తీసుకోవాల్సిందేనని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలిపింది. ప్రాజెక్టు స్వరూపం మారుతున్నందున పొరుగు రాష్ట్రాల అనుమతులు కూడా అవసరమని పేర్కొంది. ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సమర్పించిన ప్రీ ఫిజిబిలిటీ నివేదికపై కేంద్ర జల సంఘం సూచనల మేరకు కేఆర్ఎంబీ తన అభిప్రాయాన్ని తెలిపింది. బనకచెర్ల లింకు చేపడితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులకు ఇప్పుడు ప్రతిపాదించిన పనులకు ఏమాత్రం సంబంధం ఉండదని బోర్డు స్పష్టం చేసింది. లింకు వల్ల వచ్చే డిజైన్లు పోలవరం ప్రాజెక్టుకు తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా ఉంటాయని, కాలువల సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిపింది. అటు గోదావరి జలాలను మళ్లిస్తే ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని కూడా పేర్కొంది. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించగా అందులో 45 టీఎంసీలను ఉమ్మడి ఏపీకి, 21 టీఎంసీలను కర్ణాటకకు, 14 టీఎంసీలను మహారాష్ట్రకు కేటాయించినట్లు తెలిపింది. ఉమ్మడి ఏపీకి సంబంధించిన 45 టీఎంసీల అంశంపై ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతుందని వివరించింది. అదే పోలవరం నుంచి కృష్ణా మీదుగా పెన్నా బేసిన్కు 200 టీఎంసీలను మళ్లించేందుకు బనకచెర్ల లింకు చేపడుతోందని, అప్పుడు మిగతా రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. ప్రీ ఫిజిబిలిటీ నివేదికలో ఆంధ్రప్రదేశ్ అటువంటి అంశాలను ప్రస్తావించలేదని కృష్ణా బోర్డు తెలిపింది. బనకచెర్ల లింకు ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లాలంటే ఈ అంశాలు అన్నింటిపైన దృష్టి సారించాల్సి ఉంటుందని కృష్ణా నది యాజమాన్యం బోర్డు స్పష్టం చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా బీజేపీ అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందన్నారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదన్న ఆయన కులవృత్తులు చేసుకునే వాళ్లే నిజమైన బీసీలని స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లు పెడితే బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కు దమ్ముంటే రేవంత్ రెడ్డిని తొలగించి బీసీని ముఖ్యమంత్రిని చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్లకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీరు అనవసరంగా బీజేపీ మీద బురద చల్లడానికి మీరు దేనికి చేతనైతే లేదని నేను స్పష్టంగా చెప్తున్నా. మీకు చేసే అవకాశం ఉంది. జీవోది అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, ఆర్డినెన్స్ తీసినాం, మన చట్టం చేసినాం, జీవో తీసి రేపు కోర్టు మీద నెపం నెడుతున్నావు. లేకపోతే బీజేపీ మీద కోర్టు అడ్డుకుంటుందని, కొట్టొస్తుందని. ప్రతిదాన్ని కోర్టు అడ్డుకుంటుంది, లీగాలిటీని చర్చిస్తుంది. ఇక ఈ కేసు గెలిచే అవకాశము చాలా వరకు ఉంది. పైగా ఇందులో ఇంకో గేమ్ పెడుతున్నాడు ముస్లింలది. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఎప్పుడు మేము బీసీలకి, నిజమైన బీసీలకి ఇది చెందాలి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి గని ప్రమాదంలో ఓ యువ కార్మికుడు మృతి చెందాడు. రామకృష్ణాపూర్కు చెందిన శ్రావణ్ కుమార్ జనరల్ అసిస్టెంట్ యాక్టింగ్ ఎస్టీఎల్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్టీఎల్ యంత్రం మొరాయించడంతో పరిశీలిస్తున్న క్రమంలో ఆకస్మికంగా సైడ్ వాల్ కూలింది. బొగ్గు పొరలో యంత్రం మధ్య ఇరుక్కుపోయిన శ్రావణ్ కుమార్ స్పృహ కోల్పోయాడు. గమనించిన అధికారులు వెంటనే క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలిస్తుండగా మృతి చెందారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కూకట్పల్లి బాలాజీ నగర్లోని ఓ బైక్ మెకానిక్ షాప్లో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల తాకిడికి దుకాణంలో ఉన్న 3 ద్విచక్ర వాహనాలు, బ్యాటరీలు, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్ బండిమెట్లో మత్తుమందు ఇచ్చి ఆవులను అపహరిస్తున్న ముఠాపై పోలీసు కేసు నమోదు చేశారు. ఈ నెల 27న బండిమెట్ ప్రాంతంలో రాత్రి సమయంలో కారులో ఆవులను తీసుకెళ్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవులు కారులో తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆవులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, వారెవన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మారేడుపల్లిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్లో పరిశ్రమ ఏర్పాటుకు నిర్వహించిన గ్రామ సభను రైతులు అడ్డుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. మంతని ఆర్డీఓ సురేష్ ముందు నిరసన చేపట్టారు. కోకో కోలా కంపెనీ ఏర్పాటుకు
203.21 ఎకరాలు అవసరం ఉండడంతో గతంలో అధికారులు పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు. నెల క్రితం స్థల పరిశీలనకు వచ్చిన రెవెన్యూ అధికారులు పరిశ్రమ ప్రతినిధులను సైతం అడ్డుకుని వెనక్కి పంపించి నిరసన వ్యక్తం చేశారు. గతంలోనే 150 ఎకరాలు ఇచ్చామని మళ్లీ భూములు ఇస్తే ఎలా బతికేది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామస్తులు తమ భూములను ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో అధికారులు వెనుతిరిగారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ను భద్రతా బలగాలు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఆపరేషన్ అకాల్ పేరుతో ముష్కరుల కోసం వేట కొనసాగిస్తోంది. నిన్న రాత్రి కుల్గాం జిల్లాలోని అకాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ను నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. గత నెల 28న ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన 3 ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. పూంచ్లోని నియంత్రణ రేఖ నుంచి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన మరో 2 ఉగ్రవాదులను సైన్యం గత నెల 31న హతమార్చింది. మొత్తంగా ఈ వారంలో 6 ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. బీహార్లో ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా రూపొందించిన ఓటరు ముసాయిదా జాబితాలో 65 లక్షల ఓటర్లు గల్లంతయ్యారు. బీహార్లో సవరణ చేపట్టక ముందు 7.9 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఆ తర్వాత 7.24 కోట్లకు తగ్గింది. పట్నాలో అత్యధికంగా 3.95 లక్షలు, మధుబనీలో 3.52 లక్షలు, ఈస్ట్ చంపారణ్లో 3.16 లక్షలు, గోపాల్గంజ్లో 3.10 లక్షల మంది ఓటర్లు సంబంధిత పత్రాలను సమర్పించినందున వారిని జాబితా నుంచి తొలగించినట్లు ఈసీ వెల్లడించింది. 22.34 లక్షల మంది ఓటర్లు చనిపోగా 36.28 లక్షల మంది వలస వెళ్లడం లేదా పేర్కొన్న చిరునామాలో లేరని ఈసీ వెల్లడించింది. మరో 7.01 లక్షల మంది ఒకటి కన్నా ఎక్కువ చోట ఓటర్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఓటరు జాబితా ముసాయిదాపై ఎవరికైనా అభ్యంతరాలుంటే సెప్టెంబర్ 1లోగా తెలియజేయాలని ఈసీ కోరింది. అమెరికా మోంటానా రాష్ట్రంలోని ఓ బార్లో దుండగుడు తుపాకీతో పౌరులపై కాల్పులకు తెగబడ్డాడు. అనకొండ పట్టణంలోని ఓవల్ బార్లో జరిగిన ఈ ఘటనలో 4 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. సమాచారం తెలిసి పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే లోపే దుండగుడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 45 ఏళ్ల మైకేల్ పాల్ బ్రౌన్ అనే వ్యక్తిని దుండగుడిగా అనుమానిస్తున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న మౌంటైన్ డివిజన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు. ఓవల్ బార్ పక్కన ఉన్న ఓ ఇంట్లోనే అతడు నివాసిస్తాడని చెప్పారు. కాల్పులు జరిపిన తర్వాత అతడు స్టంప్ టౌన్ ఏరియా అనే ప్రాంతం వైపు పారిపోయాడని గుర్తించారు.